స్వరము, సాహిత్యము వాగ్గేయకారులకి ఎలా కలుస్తాయి అంటే నిజానికి భావగుణమైన స్వరము, భావగుణమైన సాహిత్యము రెండు ఒకదానికొకటి తగ్గట్టే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక మహావర్ణన చేసేటప్పుడు దానికి తగ్గ పదాలే అక్కడ వాడాలి. అంతేకాని అందరికీ అర్థం కావాలని అది ట్రాన్స్లేట్ చేసి రాస్తే అక్కడ అర్థం వస్తుంది కానీ అనుభూతి రాదు. నిజానికి అర్థం కన్నా అనుభూతే గొప్పది. ఆ అనుభూతినే పదాలతోటి, స్వరాలతోటి ఇవ్వగలిగారు అన్నమాచార్యుల వారు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక కీర్తనలో ఒక భాగాన్ని తీసుకుందాం. నేను పాడలేను కానీ చదివి వినిపిస్తాను. ప్రళయ మారుత ఘోర భస్త్రీకా పూత్కార లలిత నిశ్వాస డోలా రచనయా కులశైల కుంభిని కుముదహిత రవిగగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే మనకు అర్థం కాకపోయినా నరసింహస్వామి కనిపిస్తారు. ఆ స్వామి ఎలా ఉంటారు అనేది మనకి చూపిస్తారు. దీని ద్వారా మనకేమర్థమవుతుందంటే ఒక పదము ఉనికి చేతనే భావాన్ని, అనుభూతిని ఇవ్వగలరు అన్నమాచార్యుల వారు. ఇక్కడ భస్త్రీకా పూత్కార అన్నప్పుడు వడ్రంగి వాళ్ల దగ్గర తోలుతిత్తులుంటాయి కదా, అవి అంటున్నప్పుడు వాటి నుండి వేడిగాలి ఎలా వస్తుందో స్వామివారి నాసికా వివరాల నుండి నిట్టూర్పులు అలా వస్తున్నాయి అని చెప్తున్నారు. అలాగే ఆ నిట్టూర్పుల గాలికి కులశైల కుంభిని కుముదహిత రవిగగన చల విధి నిపుణ అన్నారు. అంటే ఆకాశంలో ఉన్న వివిధ గ్రహాలు, సూర్యచంద్రులు కదిలిపోతున్నాయి. వాటిని కదిలిస్తూ ఈయన కదలకుండా నిశ్చలంగా ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడే నిశ్చల నారసింహ అని వాడారు. ఇది విని అర్థం చేసుకున్నాకే మనకి తెలుస్తుంది ఇందులో దాగి ఉన్న ఆంతర్యం అంత సామాన్యమైనది కాదు అని. నరసింహస్వామి నిట్టూర్పులతో అంతరిక్షంలోని గ్రహాలు కదులుతున్నాయి అని చెప్పటంలో భగవంతుడే ఈ విశ్వానికి ఊపిరి అందిస్తున్నాడు అనే లోతైన భావాలు మనకి కనిపిస్తాయి. తెలుగు మాటల్లో కూడా కఠినంగా చూపించొచ్చు. ఉదాహరణకి ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదిరెడి కటములును నిడుత నాలుకయు నిక్కు కర్ణములు నడియాలవు రూపై వెలసే సకలాయుధములు సహస్ర భుజములు వికట నఖంబులు వెసబూని వెకలియగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భుజించేనిదివో కదిరి నృసింహుడు కంబున వెడలె విదితముగా సేవింపరో మునులు అంటూ తెలుగులో కూడా ఆ పదాలని వాడి ఉగ్రత్వము చూపించగలిగారు. నిజానికి సమర్థులైన వారు భాషను ఎలా కావాలంటే అలా వాడుకోగలరు. చిన్న చిన్న మాటల్లో కూడా అన్నమాచార్యుల వారు లోతైన భావాన్ని చెప్పారు. ఉదాహరణకి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బతుకు ఘనునికిని అన్నారు. అలాగే మరోచోట అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే అన్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే కొల్లలుగా ఉన్నాయి. భగవంతుడిని బాహ్యంగానూ మనసులోనూ రెండు విధాలుగానూ ఆరాధించాలి. మనసులో భక్తి ఉన్నవాడు బయట తప్పకుండా చేస్తాడు. భావములోన బాహ్యమునందున అంటూ కీర్తనల ద్వారా అన్నమాచార్యుల వారు మనకి బోధన చేశారు. ప్రతి పాటను శాస్త్రం చేశారు. మనం ఏ విధంగా భగవంతుడిని పొందాలి అనే దానికి కూడా శాస్త్రాన్ని ఇచ్చేశారు. భక్తి శాస్త్రం, యోగ శాస్త్రం అనే భేదాలు లేకుండా, మనం చదువుకునే కష్టం మనకి లేకుండా వీరి పాటల్లోనే అంతా మనకు అందించారు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని తలువవో మనసా అంటూ ఏం చేయాలో మనకు ముందే చెప్పేశారు. ఇదంతా ఎవరి వలన రాయగలిగావు అంటే అన్నమాచార్యుల వారు తన కీర్తనలలోనే మనకు సమాధానాన్ని కూడా ఇచ్చేశారు. వే నామాల వెన్నుడా వినుతించనెంత వాడా కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీరితి రూపు పుష్పములివే అయ్యా అంటే అన్నమాచార్యుల వారు స్వామివారితో ఈ విధంగా అంటున్నారు. ప్రతి పాటలో నీ కీర్తనే ఉంది. ఆ కీర్తిని కీర్తించడమే కీర్తన. దాని యొక్క నిర్వచనం భగవద్ గుణగణాలను కీర్తించడమే కీర్తన అని అర్థం. మన సంస్కృతిలో అనేక యోగాలు, శాస్త్రాలు, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మన కలియుగంలో అవన్నీ తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే కలౌ కేశవ కీర్తనాత్ అన్నారు. అన్నిటికంటే గొప్పది సంకీర్తన యజ్ఞం.
అన్నమాచార్యుల వారు చేసినది సంకీర్త యజ్ఞమే. అది ఎలా చేశారు అంటే 16 ఏటే ఆయన మొదలుపెట్టారు. ఆయన విద్యలు కూడా నేర్చుకున్నారు, అధ్యయనాలు కూడా చేశారు. విద్య ఉండాలి, అధ్యయనం ఉండాలి, ఆ తర్వాత అనుగ్రహం ఉండాలి. అధ్యయనం చేసి అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడే ఆ విద్యకి పరిపూర్ణత అనేది వస్తుంది. అన్నమాచార్యుల వారు తనంతట తానే తిరుమలకి బయలుదేరారు. అది కూడా ఎక్కడో పొలంలో కూర్చున్నవారు కొడవలితో గడ్డి కోస్తూ ఉంటే చేతికి తగిలి కట్టుకుంటూ కూర్చున్నారు. ఈ లోపలే అక్కడ కొందరు గోవిందా గోవిందా అంటూ తిరుమలకు వెళుతూ ఉన్నారు. వెంటనే వాళ్లతో పాటు కలిసి బయలుదేరారు. అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. మన భారతదేశంలో పరిశీలిస్తే ఒక క్షేత్రానికి ఒక జీవుడికి సంబంధం అనేది ఉంటుంది. ఆ జీవుడికి ఆ క్షేత్రానికి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. దాంతోనే తరించిపోతాడు. మన క్షేత్రాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి సంస్కృతి కేంద్రాలు కూడా. ఒక సాహిత్యం కానీ, సంగీతం కానీ, శిల్పం కానీ ఇవన్నీ క్షేత్రాలకు ముడిపడి ఉంటాయి. అందుకేనేమో భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉన్నవారు మన క్షేత్రాలను కూడా గౌరవిస్తారు. ఇందాక మనం అనుకున్నాం, ఒక క్షేత్రానికి జీవుడికి తెలియని ఒక కనెక్షన్ ఉంటుందని. అలాగే తిరుమల అనగానే మనకు అన్నమయ్య గుర్తుకొచ్చేస్తారు. మరి కేవలం అన్నమయ్యేనా అంటే లేదు లేదు, వేంగమాంబ అంటారు కొందరు. ఆవిడ కూడా ఒక గొప్ప వాగ్గేయకారిణి. ఆ మహాతల్లి మనందరికీ ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించింది. గొప్ప ప్రబంధాలు రచించింది ఆవిడ. ఒక పసిపిల్లవాడు వెంకటేశ్వరుడిని చూస్తే ఏమంటాడో ఈ విధంగా తీయగా రచించింది. వినరమ్మ నే జూచు వెంకటేశ్వరుడు మొసలి పిల్లల వంటివేమో చెవులకు తగిలించి ఉన్నాడు అంటే అక్కడ మకర కుండలములు అనే అర్థం వస్తుంది. అలాగే గుండూటిదొక్కటి కూసేటిదొక్కటి 2 చేతులను ధరించి ఉన్నాడు అంటే గుండ్రంగా ఉన్నది చక్రం, కూసేటిది శంఖం. ఆవిడ రచనలు వింటుంటేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలా ఆవిడ రచనలు చూస్తే అదొక మహాసముద్రం. ఇక కన్నడలో కూడా పురందరదాసు మొదలైన వారు కూడా ఉన్నారు. భారతదేశం అంతా ఇదే. భాషలు మారాయి, భౌగోళిక పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణాలు కూడా వేరే, కానీ సంస్కృతి మాత్రం ఎప్పటికీ ఒక్కటే. నాయనార్లు కూడా వాగ్గేయకారులే. మొత్తం 12 మంది ఆళ్వార్లు కూడా వాగ్గేయకారులే. 63 మంది నాయనార్లలో ఎక్కువ మంది శివుడిని పాటలతోనే సంతోషింపజేశారు. జ్ఞాన సంబంధర్, మాణిక్య వాచకర్ వీళ్ళందరూ శివుడిని సంగీతంతోనే మెప్పించారు. అదేవిధంగా ఆళ్వార్లలో కూడా ఎంతో మంది వాగ్గేయకారులు. వీళ్ళంతా కూడా భగవంతుడు సంగీతంతో దొరికిపోతాడు అని చేసి చూపించిన వారు. భగవంతుడు నాదప్రియుడు. వేదంలో రుక్కులు అని ఉంటాయి. అవి భగవత్ స్తుతులు. అవి రుక్కులుగానే చదువుతారు. కానీ రుక్కులను సామగానం చేస్తే అది సామవేదం అవుతుంది. సామగానం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. యజ్ఞం చేసేటప్పుడు కూడా సామగాన ప్రవీణులు తప్పకుండా ఉండాలి. వారిని ఉద్గాత అంటారు. వారు యజ్ఞం జరిగేటప్పుడు సామగానం చేస్తారు. భగవంతుడు సామగాన లోలుడు. సామం అంటే లొంగ తీసుకొనుట అని అర్థం. అదీను అనునయంగా, లాలనగా, ప్రేమగా లొంగ తీసుకోవటాన్ని సామం అంటారు. సామగానమని ఎందుకు అన్నారు అంటే ఆ మంత్రాలు గానం చేయటం వల్ల దేవతలు లొంగిపోతారు కాబట్టి దాన్ని సామగానం అన్నారు. ఇక్కడ లొంగిపోతారు, లొంగ తీసుకోవటం అంటే వాళ్ళేదో మనకి బానిసలు అయిపోతారని కాదు. మన ప్రేమతో వారిని మనం పొందటాన్నే లొంగ తీసుకోవటం అంటారు. అటువంటి సామగానం నుండి వచ్చిందే సంగీతం. ఆ స్పృహ మన పెద్దలకి ఉంది కాబట్టే సంగీతం ఎంతో గొప్పది అనే విషయం అన్నమాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు, జాలెల్ల నడగించు సంకీర్తనం, సామజముగాంచినది సంకీర్తనం, సామమునకిక్కుడి సంకీర్తనం. జాలెల్ల నడగించు అంటే అన్ని కష్టములు పోగొట్టగలిగే శక్తి కలది సంకీర్తనం అని చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారికి ఆనాడు ఆదరణ దొరకలేదు అంటారు కొందరు. కానీ ఆదరణ దొరికినా ఆయన స్వీకరించలేదు. సాళ్వ నరసింగరాయలు అన్నమయ్య కీర్తనలు విని చాలా ఆనందించి అటువంటి కీర్తనలు ఆయన మీద పాడమని అడిగితే అన్నమాచార్యుల వారు గట్టిగా ఈ విధంగా చెప్పారు. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ అంటే నారాయణుడిని కీర్తించిన నాలుక నిన్నెలా కీర్తిస్తుంది అని చెప్పారు.
వాగ్గేయకారుల గురించి, సంగీత సాహిత్యాల గురించి మరిన్ని విశేషాలు మరొక భాగంలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.